కర్కాటక రాశిలో గురువు తిరోగమనం ఈ 4 రాశిలకు విపరీతమైన అదృష్టం, డబ్బు, పదోన్నతులు, ఇంక్రిమెంట్లు ఇలా ఎన్నో. దేవతలకి గురువు అనుగ్రహం ఉంటే జీవితాంతం సంతోషంగా ఉండవచ్చు. ఈ ఏడాది నవంబర్ 11న కర్కాటక రాశిలో తిరోగమనం చెందుతాడు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. మరి గురువు తిరోగమనం ఏ రాశుల వారికి కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వారికి గురువు తిరోగమనం బాగా కలిసి వస్తుంది. వ్యాపారంలో అనేక లాభాలు ఉంటాయి. సంపద కూడా పెరుగుతుంది. కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. ఇదివరకు కంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవితం గొప్పగా మారిపోతుంది. కొత్త అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మిథున రాశి వారికి గురువు తిరోగమనం శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగులు ఇంక్రిమెంట్లు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి సమయం. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి గురువును పూజిస్తే ఇంకా శుభ ఫలితాలను పొందవచ్చు. కన్యా రాశి. ఈ రాశివారికి గురువు తిరోగమనం బాగా కలిసి వస్తుంది. అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. కార్యాలయాల్లో పదోన్నతి వస్తుంది. ఆదాయ వనరులు కూడా కార్యమనులు వస్తున్నాయి. వృషభ రాశి వారికి ఈ సమయంలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది. అదృష్టం కూడా వెతుకుంటూ వస్తుంది.